ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మనం ఏ భక్తుని చూసినా, ఏ యొక్క సేవకుని చూసినా, దేవుడు తన సంకల్పము చొప్పున, తన ప్రణాళిక చొప్పున వారిని పిలుచుకున్నప్పుడు వారందరూ కూడా ఏం చేశారంటే దేవునికి విధేయత చూపించారు. అబ్రహాం కావచ్చు, మోషే కావచ్చు, దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, అనేకులు దేవుని యొక్క పని నిమిత్తము, దేవుని యొక్క ప్రణాళికను వారు గుర్తించి ఎప్పుడైతే దేవుడు వారిని పిలుచుకున్నారో ఆ పిలుపుకు తగినట్లుగా వారు విధేయతను చూపించారు. ఒబీడియన్స్ హెల్ప్స్ us to work under the governance of the kingdom of God. విధేయత మనల్ని ఏం చేస్తుందంటే దేవుని యొక్క ప్రభుత్వము కింద మనం పనిచేయుటకు ఒక డోర్ని తెరుస్తుంది. కాబట్టి దేవుడు నీకేం చెప్తున్నాడో, దేవుడు నీ పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, దేవుడికి నీ పట్ల ఎటువంటి ఉద్దేశం ఉందో, దేవుడికి నీ పట్ల ఎటువంటి చిత్తమో ఆయన కలిగి ఉన్నాడో అది నీకు తెలియపరిచినప్పుడు దానికి నువ్వు విధేయత చూపిస్తే ఇవేమవుతో తెలుసా? దేవుని యొక్క ప్రభుత్వము కింద, ఇంకో విధంగా చెప్పాలంటే పరలోక రాజ్యం యొక్క ప్రభుత్వము కింద, దేవుని రాజ్యం యొక్క ప్రభుత్వము కింద నువ్వు వర్క్ చేస్తావు. ఎప్పుడైతే నువ్వు పరలోక రాజ్యపు ప్రభుత్వము కింద వర్క్ చేస్తావో, ఎప్పుడైతే దేవుని రాజ్యము ప్రభుత్వంలో నువ్వు పనిచేస్తావో దేవుని యొక్క అధికారాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని యొక్క అధికారంతో నువ్వు నింపబడతావు. అనేకులు నీ ఎదుట దేవుని యొక్క అధికారాన్ని చూస్తారు. అనేకులు నీ దీవెనలు చూసి, అనేకులు నీలో ఫ్రూట్స్ చూసి, అనేకులు నీ జీవితం ఫలవంతం అవడం చూసి వారు ఏమంటారంటే ఈ వ్యక్తి దేవునికి విధేయత చూపించిన వాడు, ఈ వ్యక్తి దేవునితో నడిచిన వాడు, ఈ వ్యక్తి దేవుని యొక్క అథారిటీని కలిగి ఉన్నవాడని ప్రజలు నీ ఎదుకు వచ్చి సాక్ష్యాన్ని తెలుపుతారు. కాబట్టి అటువంటి జీవితము ఈరోజు మనకు ఉండాలి. విధేయత ఏం చేస్తుందంటే దేవుని యొక్క అధికారమును పొందుకున్నటకు, దేవుని రాజ్యపు ప్రభుత్వంలో పనిచేయటకు నిన్ను ఒక సాధనముగా నీ విధేయత నీ జీవితంలో పనిచేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపించుట మీరు మానవద్దు. దేవుని మాటకు విధేయత చూపించండి. దేవుని యొక్క చిత్తమునకు లోబడి ఎంత కష్టమైనా దాని కొరకు శ్రమపడి మీరు నిలబడగలిగితే దేవుని యొక్క అధికారంతో యు విల్ రూల్ ఎవ్రీథింగ్. అన్నిటి మీద అధికారాన్ని దేవుడు మనకిస్తాడు. అటువంటి జీవితాలు మన జీవితాల్లో ఉండునుగాక. అటువంటి ఫలవంతమైన జీవితాలు మనందరిలో ఉండునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.